ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు మహాకుంభమేళా జరగనుంది. దీనికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. మరోవైపు కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. త్రివేణి సంగమంలో అదనపు ఘాట్లు నిర్మించి ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. యూపీలోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళాకు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళా జరగనుంది. సుమారు 45 రోజుల పాటు జరిగే మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. దీంతో ఇప్పటికే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు, ట్రైన్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రైల్లో వచ్చేవారు నైని, ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లలో దిగాలి. అక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి. వివిధ మార్గాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు, తాత్కాలిక వంతెనలు నిర్మించింది ప్రభుత్వం. త్రివేణి సంగమంలో తాత్కాలిక ఘాట్లు సైతం సిద్ధం చేశారు. అలాగే నిరంతరం వైద్య సేవలతో పాటు ఉచిత ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక యాప్ ను సైతం అందుబాటులోకి తెచ్చింది యూపీ సర్కార్. Way this time we have made the arrangements are very scientific. We have created color codes for the holding areas so that the passengers, when they come, they don't have to look for too many directions. They simply follow the code color of the direction in which they have to move. So that kind of arrangement has been made. We have published booklets in 22 languages, and also the announcements are in 12 Indian languages, so that the passengers coming from different areas, different parts of the country, they can get announcements, they can listen to announcements in their own language. మహాకుంభమేళాను ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. దేశంలో కుంభమేళాను 2 రకాలుగా నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను 6 ఏళ్లకోసారి, మహాకుంభమేళాను 12 ఏళ్లకోసారి జరుపుతారు. మహాకుంభమేళాను దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 ఏళ్లు పడుతోంది. ఆ సమయం ఆధారంగా మహాకుంభమేళా తేదీలను ప్రకటిస్తారు పండితులు. ఆ టైంలో గంగా, యమున, సరస్వతి నదుల్లో స్నానం ఆచరిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాగే చేసిన పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. మహాకుంభమేళాలో అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. ఈ ఉత్సవాలకు సామాన్యులతో పాటు అపర శివ, విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు హాజరవుతారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.